కీర్తన భాగం చదువుకుందాం. 89వ కీర్తనలో వారు మనం కొన్ని వచనాలు 30 వరకు చదువుకుని అక్కడి నుంచి మనం చదువుకుందాం. రెండవ వచనం చదువు. నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బుద్ధిగా ఎడము చేయను. అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండున నీవు, అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండున నీవు, చంద్రుడున్నంతకాలం అది నిలుచున నీవు, ఇంటి నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడిన నీవు, నా పరిశుద్ధతోడని నేను ప్రమాణం చేస్తున్నాను. దావీదుతో నేను అబద్ధం ఆడను. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్మ విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషేక్తుని మీద నీవు అధిక కోపము చూపుతున్నావు. నీ సేవకుని నిబంధనను నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలను పాడు చేసి ఉన్నావు. త్రోవను వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడైన అతని విరోధులు కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతని నిలువబెట్టుకున్నావు. అతని వైభవను మాన్పి ఉన్నావు. అతని సింహాసనం నేలపడగొట్టి ఉన్నావు. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉందువు? నిత్యము దాగి ఉందవా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వల్లే మండును? నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణము చూడక బ్రతుకు నరుడేవుడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడేవుడు? ప్రభువా, నీ విశ్వాసతోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొలిటి నీ కృపాతిశయములు ఎక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకును. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుతున్న నిందను జ్ఞాపకం చేసుకును. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషేక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా, నిత్యము స్తుతినందును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.